హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రైవేట్ పాఠశాలలో ఉచిత అడ్మిషన్ కొరకు ఆన్లైన్ ప్రక్రియ అనేది మొదలైందండి. ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలని మనం చెప్పుకున్నాం. ఇకపోతే మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా 2 నిమిషాల్లో మీ ఫోన్లో మీరే మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో అనేది షేర్ చేస్తానండి. అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, అవి మీరు మస్ట్గా ఫాలో అవ్వండి. మొదటిగా ఏజ్కి సంబంధించి నేను స్క్రీన్లో ఇమేజ్ అనేది వేస్తానండి. ఈ ఏజ్ బిట్వీన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. దీనికి సంబంధించి సిబిఎస్ఈకి ఒక ఏజ్ క్రైటీరియా, స్టేట్ సిలబస్కి సంబంధించి ఒక ఏజ్ క్రైటీరియా ఉంది. మీరు అది స్క్రీన్లో చూడొచ్చు, పెట్టాను. అలాగే రిజర్వేషన్స్ అనేవి ఎలా కేటగిరైజ్ చేస్తారనేది కూడా మనకి స్క్రీన్లో మీరు ఒకసారి చూడొచ్చు. అంటే ఈ 25%ని ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, డిసడ్వాంటేజెస్ ఉన్న పిల్లలకి సంబంధించి కూడా ఒక కేటగరైజేషన్ ఉంది. లైక్ హెచ్ఐవికి సంబంధించి, మిగిలిన దివ్యాంగులకు సంబంధించి కూడా కేటగరైజేషన్ ఉంది. దానికి సంబంధించి కూడా మీరు స్క్రీన్లో చూడొచ్చు, పాస్ చేసుకొని చూడొచ్చు. ఇకపోతే మనకి 3 రేడియస్లో 1 కిలోమీటర్ మీకు సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఎక్కడైతే మ్యాప్ అయ్యిందో అక్కడి నుంచి 1 కిలోమీటర్, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ రేడియస్ వరకు ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్కి సంబంధించి ప్రైవేట్ పాఠశాలను మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చండి. సో ఈ వీడియోలో ఇవన్నీ కూడా మనం పూర్తిగా సింపుల్గా ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇకపోతే డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లై చేయడానికి ముందు ఏమేమి ఉండాలంటే, మీరు చైల్డ్ ఆధార్తో అప్లై చేయొచ్చు, లేదంటే పేరెంట్ ఆధార్తో అప్లై చేయొచ్చు, గార్డియన్ ఆధార్తో అప్లై చేయొచ్చు. సో ఎవరొకళ్ళ ఆధార్ మీ దగ్గర ఉంటుంది. తర్వాత చిల్డ్రన్కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. పేరెంట్స్ ఇద్దరు కూడా అందుబాటులో ఉంటే, ఎవరైతే మనం అప్లై చేస్తున్నామో వాళ్ళిద్దరు కూడా అందుబాటులో ఉంటే వాళ్ళిద్దరు ఆధార్ కార్డులు, వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక ఫోన్ నెంబరు ఇవి ఉంటే మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే సెలెక్ట్ అయిన తర్వాత క్యాస్ట్, ఇన్కమ్, ఇతర ఏవైతే ఉన్నాయో అవి మీరు అప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు. మొదటగా మనం అప్లై చేయడానికి మాత్రం నేను ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ చేశానో ఆ డాక్యుమెంట్స్ సరిపోతాయి. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేటప్పటికి www.csc.ap.gov.in అండి. దీనికి సంబంధించి లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు దాని నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు. మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్పినట్టు csc.ap.gov.in అని టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చూడండి, RTE 12(1)C 26-27కి సంబంధించి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే అప్లై చేయండి అని చెప్పేసి మీకు 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, చూస్తున్నారు కదా. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ నోటిఫికేషన్. ఒకవేళ మీరు నోటిఫికేషన్ మిగిలిన వివరాలు చూద్దాం అనుకుంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, లేదనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నాను. మీకు అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత రిజిస్టర్, లాగిన్, చేంజ్ పాస్వర్డ్ కనిపిస్తాయండి. మనం మొదటగా రిజిస్టర్ అనేది చేసుకోవాలి. అది రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనం చైల్డ్ ఆధార్తో చేయొచ్చు, లేదా పేరెంట్ ఆధార్తో, లేదా గార్డియన్ ఆధార్తో మనం దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చండి. దీనికన్నా ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ చూడండి. మనం ఏదైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటామో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఇవ్వబడిన ఫోన్కి లాగిన్ ఐడి అనేది రాబోతుంది, అలాగే యూజర్ ఐడి కూడా రాబోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆఫ్టర్ లాగిన్ ది అప్లికేషన్ యూజర్ షుడ్ సెలెక్ట్ ది ప్రయారిటీ ఆఫ్ స్కూల్స్ ఇన్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకొని మనకు చూపించబడుతున్న ఆ 1 కిలోమీటర్, 3 కిలోమీటర్, 5 కిలోమీటర్ రేడియస్ ఏవైతే స్కూల్స్ చూపిస్తున్నాయో మనం ప్రయారిటరైజ్ అంటే ఏ స్కూల్ కావాలి మీకు, ఫస్ట్లో ఏది, సెకండ్ ఏది, అలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలని మనకి చెప్తున్నారండి. తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వద్దని చెప్తున్నారు. ఏమైనా తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం పనిషబుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ తప్పిస్తే అది రిజెక్ట్ కూడా చేస్తామని చెప్తున్నారు. మొదటగా మనం చైల్డ్ ఆధార్ ఉంటే చైల్డ్ ఆధార్తో చేయమంటున్నారు, లేదంటే నెక్స్ట్ పేరెంట్ ఆధార్కి, తర్వాత మనం గార్డియన్ ఆధార్కి వెళ్ళమంటున్నారు. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్టర్ విత్ చైల్డ్ ఆధార్ నెంబరు, రిజిస్టర్ విత్ పేరెంట్ ఆధార్ నెంబర్, రిజిస్టర్ విత్ గార్డియన్ ఆధార్ నెంబర్ ఉంది కదా. నేను పేరెంట్ ఆధార్తో చేస్తున్నానండి. పేరెంట్ ఆధార్తో క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, పేరెంట్ ఆధార్ని ఇక్కడ ఇచ్చేయండి. నేను పేరెంట్ ఆధార్ ఇచ్చాను. పేరెంట్ ఆధార్ ఇచ్చిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. స్క్రీన్లో ఏమైనా వస్తుందంటే, ఇక్కడ చైల్డ్ నేమ్, యాక్చువల్గా మీరు చైల్డ్ నేమ్ ఇస్తే చైల్డ్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ నేను చైల్డ్ నేమ్ ఇవ్వలేదు, నా లాగిన్తో అయ్యాను కాబట్టి పేరెంట్ది నేను నా చైల్డ్ నేమ్ ఇస్తున్నాను. చైల్డ్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ మనం రేంజ్ చూపించాను కదా, ఆ రేంజ్లో మీరు సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మెయిల్ ఐడి అనేది మీకు మ్యాండేటరీ కాదండి. మెయిల్ ఐడి మ్యాండేటరీ కాదు. ఇక్కడ హౌస్ హోల్డ్లో ఏదైతే మనకు డోర్ నెంబర్ అది ఇవ్వబడిందో, డిస్ట్రిక్ట్ వచ్చింది, మండలం వచ్చింది, సెక్రటరేట్ వచ్చింది, డోర్ నెంబర్ కూడా వచ్చింది. పిన్ కోడ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి. పిన్ కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఆ బాబుకి సంబంధించిన ఏజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీకు మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయండి, లేదా మ్యాండేటరీ కాదు.
జెండర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. రిలీజన్ కూడా మీరు ఏదైతే రిలీజన్ ఉందో రిలీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ వచ్చేటప్పుడు ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్కి సంబంధించి అది కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అక్కడ చూడండి, చైల్డ్ హ్యావింగ్ బోత్ పేరెంట్స్, తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారా లేదని అడుగుతుంది. ఇద్దరు ఉంటే ఇద్దరు ఉన్నారని పెడతారు, లేదా లేదని పెడతారు. ఇద్దరు ఉన్నారని పెట్టినప్పుడు మనకి పేరెంట్ నేము ఇద్దరివి కూడా, ఫాదర్ నేము మదర్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఫాదర్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, మదర్ ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సిబ్లింగ్స్ ఎవరైనా అక్క కానీ అన్నయ్య కానీ ఎవరైనా ఉన్నారని అడుగుతున్నారు. వాళ్ళు ఉంటే అంటే అదే స్కూల్లో వాళ్ళకి ప్రయారిటైజ్ ఇవ్వడం కోసం, ఒక లేకపోతే లేదు ఉంటే ఉన్నారని పెడతారు. నేను ఇక్కడ లేరు కాబట్టి లేరని పెడుతున్నాను. డిసడ్వాంటేజెస్ గ్రూప్కి సంబంధించి ఏదైనా చైల్డ్ అనేది డిజబిలిటీ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, హెచ్ఐవికి సంబంధించి ఎయిడ్స్కి సంబంధించి ఎవరైనా ఉంటే దానికి సంబంధించి సర్టిఫికేట్స్ కూడా ఉండి అప్లోడ్ చేసుకోవాలి. నన్ ఆఫ్ ది అబౌవ్ పెడుతున్నాను నేను ఇక్కడ చూడండి, ఈ రెసిడెన్షియల్ అడ్రస్ ఆఫ్ చైల్డ్ పేరెంట్ గార్డెన్ సేమ్. మనకి ఇక్కడ ఏదైతే ఈ అడ్రస్ ఇవ్వబడిందో ఈ అడ్రస్ ఇది సేమా కాదని అడుగుతుంది. సో సేమ్ అయితే సేమ్, కాదైతే కాదు. నాది ఇక్కడ సేమే కాబట్టి సేమ్ అని పెడుతున్నాను. సేమ్ అని పెట్టినప్పుడు ఇక్కడ అప్లోడ్ అనేది చేయక్కర్లేదండి డాక్యుమెంట్ అనేది. ఒకరు కాకపోతే మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ బర్త్ సర్టిఫికేట్ ఉంది కదా, బర్త్ సర్టిఫికేట్ ఎవరైతే బేబీ ఉన్నారో ఆ బేబీకి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ హైయర్ బై డిక్లేర్ రిజిస్టర్, ఇక్కడ రిజిస్టర్ అని కొట్టిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది, ఇలా సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యిందని చెప్పేసి మీకు స్క్రీన్లో చూడొచ్చు. దానికి సంబంధించిన యూజర్ ఐడి వస్తుంది. పాస్వర్డ్ అనేది మనం ఇవ్వబడిన ఫోన్కి పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ వరకు మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటారండి. తర్వాత మీరు ఏం చేయవలసిన అవసరం అయితే ఉంటుందంటే లాగిన్ చేయవలసి ఉంటుంది. లాగిన్ చేసుకున్న తర్వాత ఏమవుతుందో చూద్దాం. నేమ్ ఇస్తారు, తర్వాత పాస్వర్డ్ ఇస్తారు. పాస్వర్డ్ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేస్తారండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది మీకు పేజ్లోకి ఎంటర్ అవుతుంది. పేజ్లోకి ఎంటర్ అయినప్పుడు చూడొచ్చు, సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్, వ్యూ వెబ్ ఆప్షన్స్, కాంటాక్ట్ అజ్ ఉంది కదా, సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ మీద మీరు క్లిక్ చేసుకుంటారు. వ్యూ వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు మీకు సంబంధించి ఏదైతే సచివాలయం ఉందో సచివాలయం వస్తుందో అక్కడ రేడియస్ చూసారా, డిస్టెన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి 1 కిలోమీటర్కి సంబంధించి ఓపెన్ అవుతుంది. తర్వాత కొంచెం రోజులు వెయిట్ చేస్తే మీరు దీనికి సంబంధించి 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ రేడియస్ కూడా వస్తాయి. చూడండి, నేను 1 కిలోమీటర్ రేడియస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయి ఈ స్కూల్స్ అనేవి కనిపిస్తున్నాయి. వీటిలో మనం ఏవైతే మనం ప్రయారిటైజ్, ఫస్ట్ ఈ స్కూల్ రావాలి, సెకండ్ ఇది రావాలి అనుకుని మనం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకోవాలి. ఒకవేళ కావాలనుకున్నప్పుడు ఏదైతే స్కూల్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ యారో మార్క్ అనేది ఇటువైపు మనం తీసుకుంటే అవన్నీ కూడా ఇటువైపు షిఫ్ట్ అవుతాయి అనమాట. మనం పెట్టుకున్న ఆర్డర్ అనేది ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. చూడండి, మీరు అది కూడా నేను చేస్తున్నాను. అదిగో ఇటువైపు చేంజ్ అయ్యింది. సో మిగిలిన స్కూల్స్ కూడా మనకి ఏ రకంగా అయితే కావాలో ఆ రకంగా ఇటువైపు అనేది పెట్టుకుంటాం. ఈ రకంగా మనకి ఇవ్వబడిన అన్ని స్కూల్స్ కూడా ఇటువైపు షిఫ్ట్ చేసుకుంటాం అనమాట. షిఫ్ట్ చేసుకుంటే అన్ని స్కూల్స్ వస్తాయి. అన్ని స్కూల్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా సబ్మిషన్ అనే ఆప్షన్ మనకు వస్తుంది అనమాట. ఫైనల్ సబ్మిషన్ అనే ఆప్షన్ మనకి చూడండి, అన్ని స్కూల్స్ అయిపోయినాయి కదా. అన్ని స్కూల్స్ అయిపోయిన తర్వాత కిందని ఫైనల్ సబ్మిట్ అని వస్తుంది. ఆ ఫైనల్ సబ్మిట్ కానీ మీరు ఇచ్చేస్తే మీకు దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, ఈ రకంగా మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ రకంగా మీరు ఏదైతే ప్రయారిటైజ్ ఇచ్చారో ఆ రకంగా స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడతో అప్లికేషన్ అనేది పూర్తి అయిపోయినట్టు అనమాట. ప్రస్తుతానికి మనకి 1 కిలోమీటర్, 3 కిలోమీటర్, 5 కిలోమీటర్ రేడియస్ సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. కానీ మనకు ప్రస్తుతానికి 1 కిలోమీటర్కి సంబంధించి పరిధిలో ఏవైతే స్కూల్ ఉన్నాయో అవే ఓపెన్ అవుతున్నాయి. మీరు మొదటగా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకుని ఉంచుకుంటే ఒక 2-3 రోజులు వెయిట్ చేస్తే 3 కిలోమీటర్, 5 కిలోమీటర్ రేడియస్కి సంబంధించిన మిగిలిన స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అయితే అప్పుడు అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. అప్పటి వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేసి అప్లై చేసుకొని ఈ లోపు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోండి. ఓకేనా, ఈ రకంగా మీరు అప్లై చేసుకోండి. ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.